నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37th హైదరాబాద్ బుక్ ఫెయిర్ నడుస్తుంది. ఈ బుక్ ఫెయిర్ ఈ నెల 19న స్టార్ట్ అయ్యి 29వ తారీఖు వరకు ఉంటుంది. లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంతమంది రైటర్స్ ఉన్నారు, ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం రండి. సో మనకి ఎన్నో బుక్స్ ఉండొచ్చు. సో లాస్ట్ మినిట్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వేటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, సో అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ క్వశ్చన్ అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్నటువంటి ప్రతి డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మనం ఏం చేస్తాము అంటే గత 10 years స్టేట్ బోర్డ్ పేపర్స్ని అనాలిసిస్ చేసి, సో వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ సార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుంది, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకు ఎస్పెషల్లీ ఏంటంటే మనం గత 10 పేపర్స్ కానీ చూసామంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఈ ఇయర్ అడగడం లేదు, రిపీట్ అవ్వట్లేదు. బట్ కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నారు. సో మరి అలాంటి డిఫికల్ట్గా అడిగినప్పుడు ఒక్కసారి స్టూడెంట్ ఏమవుతారంటే ఎగ్జామినేషన్లో టెన్షన్కి లోన్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి అలాంటి టెన్షన్స్ని స్టూడెంట్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే సో ఖచ్చితంగా ఈ గన్ షాట్ క్యూ అనేది ఫాలో అవ్వాలి. ఈ గన్ షాట్ క్యూ వల్ల ఉపయోగం ఏంటి అంటే సో మనకు 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళి టెన్షన్ పడి ఈవెన్ 90% స్కోర్ వచ్చే స్టూడెంట్ కూడా 70%, 60%కి మార్క్స్ రావడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా సో ఒక 60%, 70% వచ్చే స్టూడెంట్ కూడా సో 80%, 90% ఆఫ్ ద మార్క్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా గన్ షాట్ క్యూ అనేది ఫాలో అవ్వాలి. ఈ గన్ షాట్ క్యూలో మేం చేసాము అంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ అనేది మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్స్కి 7 బుక్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లో మనం ఏం చేసాము అంటే చాప్టర్ వైజు సో మార్క్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఏదైతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా క్వశ్చన్స్ ట్విస్ట్ చేస్తున్నారు, ఆ ట్విస్ట్ చేసిన క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్స్ చేయాలి, సో వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. స్టాల్ నెంబర్ 253. సో ఈవేళకి 7 బుక్స్ ఉంటాయి మ్యామ్. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ లాంగ్వేజెస్కి వస్తే తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది, హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది. సో మొత్తం 7 బుక్స్ అనేది మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ 7 బుక్స్ స్ట్రిక్ట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి 100కి 200% ఉపయోగపడేలాగా మేము డిజైన్ చేయడం జరిగింది. సో కంపేర్ టు అదర్ పబ్లికేషన్స్ సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము. ఆ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే వాళ్ళకి 7 సబ్జెక్ట్స్ ఈచ్ 1 చాప్టర్ అనేది వాళ్ళకి ఫ్రీగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. 10th ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు క్యాల్కులేట్ చేసి అంటే అనాలిసిస్ చేసి మేము ఏం చేసాము అంటే వాటిని బుక్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఈ బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే సో ప్రీవియస్ గత 10 years ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడగచ్చు అనేది ముందుగానే వీళ్ళకి గెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఈజీ అవుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం మోడల్ పేపర్స్కి చూసాము అంటే మేము ఇందులో మోడల్ పేపర్స్ కూడా లేటెస్ట్ పేపర్స్ని ఇంక్లూడ్ చేసాం. 23 June, 23 April, 24 పేపర్స్ని కూడా ఇంక్లూడ్ చేసాం. అటు లేటెస్ట్ పేపర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వాటిని చాప్టర్ వైజు అండ్ మార్క్స్ వైజ్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ప్రైస్ విషయంలోకి వస్తే చాలా బెస్ట్ ప్రైస్ అనేది మనం ఇస్తున్నాం. అంటే కంపేర్ టు అదర్ పబ్లికేషన్స్ లో ప్రైస్కే ఇస్తున్నాం అండ్ మోర్ డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది.